భగవంతుడు ఏమి తిన్నాడా పుల్ల గుర్రం పుట్టింది పుల చెత్రి పట్టుకున్నాడు ముట్టికి మరి లుంగి ఉట్టుకున్నాడు గదలకు జాడ గడ్డం పెట్టుకున్నాడు మల్లయ్య గదలకు జాడ గడ్డం పెట్టుకొని ముదుకు మూరుడు మిసం పెట్టుకొని మరి తురుకోళ్ళ గురువు అవతారం ఎప్పుడు చేసుకున్నాడు ఆ గుడుగుడు కజాయి పట్టుకున్నాడు కాగితాలు పెట్టి అనగా కితాబ్ అంటే ఏంటిరా పుస్తకం పట్టుకున్నాడు అంటే కలందారి పుల్ల అంటే కలము అంటే పెన్ను పట్టుకున్నాడు అరే తురుకోళ్ళ పూర్తిగా తురుకోళ్ళంగా అవతారం ఎత్తిండు మెడకులేం పోలి పూసా కానుక మాదిరి పూస కట్టుకొని పుల్ల గుర్రం ఆ చోట ఉన్నది అక్క ఈ చోట నిలబడ్డది దాబా వచ్చినాడా నా దేవుడా గంట అక్కడ బండరు గంట నేను వెళ్ళిపోతున్నాకు అక్క నీ తలని దేవుడు నాకు పెట్టేకు అక్క పాదాల మీదాగా దేవుడా దేవుడు పట్టడమ్మా వల్లయ్యరా అక్క పాదాల మీద పడి అక్క నేను పోతున్నా అక్క నేను కాడరాని రాజ్యం పోతున్నాకు పైన కాడలా కంట బలవంతుడు కలిగిన ప్రాణం పోతుందచ్చు అక్క నేను బండారి గంట రాయకు నేను అయినా కాడ రాయకు 3,000 తురుకవాళ్ళు రాయకు తురుకోళ్ళ చేతులు నా ప్రాణం పోతే ఎక్కడే తమ్ముడ వల్లయ్యరారా నా తమ్ముడా ఎడవకు తోడవకు నా తమ్ముడా కంటికి 7 దారలు రా నా తమ్ముడా నువ్వు వల్ల తీత ఉంటే నా తమ్ముడా తెలుగు విల్లు అనే నా తమ్ముడా ఆడిదాన్ని ఉందరు రా నా తమ్ముడు ఆడిదాన్ని పడుతున్నది తమ్ముడు తమ్ముడు వల్లయ్యో తమ్ముడా వల్లయ్యా బండారు గట్ట పోతారాటాను అయిన కాడ నా బాణం పోతే ఎట్లా అని చెప్పి నా పాదాలు పట్టుకుంటావా తమ్ముడా వల్లయ్యో నీ బాణం నేను పోనీయ తమ్మి నీ దూరం పోనీయ నీ బాణం పోనీయ నీ పాలనికి నా బాణం అడ్డ పెడతారా తమ్ముడు తీర కాడా రా తమ్ముడా తీర కాడా రా తమ్ముడు ఏడవోతి అక్క రాజీ అక్క భారం పోతుంది నాదు ఆదుకోమని చెప్పి 2 వారి అయ్యురా తమ్ముడు తమ్మి నీ నోట ఆడారా తమ్ముడా నీ నోట ఈ పూట మాట అచ్చలు లేకుండరా తమ్ముడా తమ్మి తిరుగుళ్ళ పట్నం అందురా తమ్ముడా ఎంత కట్టం అత్తనారా నా తమ్ముడా ఎంత కట్టం వచ్చినారు నా తమ్ముడా ఎంత కట్టం వచ్చిన గారి అక్కను వేయడమది అని అది అయ్యురా తమ్ముడు నా తమ్ముడికి ఆపద వచ్చిందా అని నువ్వు అది చేసిన కాడని తలబల పొరకాయ పోతారా తమ్ముడా
బిడ్డ తోడు కదిరా తమ్ముడు నా తమిళ బండారు గడ్డ కీల కాడ నీకు ఏ అపాయం రాని తమ్ముడా నీకు అపాయం వచ్చిన కాడ నీ బాణి నా బాణ పట్ట వెతిగా పట్టుకుంటారా తమ్ముడా తమ్ముడా అల్ల ఏడవరా తమ్ముడా అని చెప్పి నెత్తి మీద చేతి పెట్టి నాకు దీవెన పెట్టింది తాటర వెనక ఎల్లవ్వా తమ్మి కనరాని రాజ్యం పోతున్నామని చెప్పి నా కాళ్ళ మీద పడి కలకల కలకల కన్నీరెత్తను తమ్ముడా ఏడవకు రానికి అవదచ్చిన కాడని తలా బ్రహ్మల కై మురిసి నేను ఆదుకుంటానా అని చెప్పింది మరి వెనక ఎల్లవ్వా లేవురా తమ్ముడా అని చెప్పి భుజం బట్టి లేపియమన్నదట తమ్ముడా లాగానే పోయి సుబాన రావాలి తమ్మి పోతున్నావు కదా కొత్త బట్టలు వేరు నీ పసు బట్టలు రావాలి తమ్మి ఎత్తనన్న వేసి తొరకోళ్ళ గురువాయి నెగిలి ఆ తోటల్లో గిరి గిరికి పోయి టెంకాల బంగారం అడిగే తోటలో జీతం ఉండి తొరకోలు తాగరాని తొరకోలు తాగబెట్టి తిరగని తొరకోలు తిరగబెట్టి ఆ తొరకోల మోసగించి ఆ బండారి గడ్డ పట్టుకొని వచ్చేదాకా నేను ఇక్కడ గంగా ఒడ్డు మీద కావాలంటే తమ్మి పోయి రాబో తమ్మి అని చెప్పి ఆ వెనుక ఎల్లమ్మ కత్తితోని పోయి కనుక్కున్నారా పొలంతోని పోయి పసింగనారా అని చెప్పి భగవంతుడికి యొక్క దివనార్థి పెట్టింది అరే రే 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 పొలంతో పోయి బండరు కట్టదండి రా తమ్ముడు అంటే దివనార్థి ఎప్పుడు పెట్టిందో అక్క అంతా నీదేదయా అని చెప్పి భగవంతుడు కాళ్ళ వచ్చిన దేవుడు కాళ్ళ మీదకి వెళ్ళేసిండాట పుల్ల గుర్రం పోయి ఎక్కుతున్నాడా మరి ఇంకా డబండి నా ఈయన భగవంతుడు ఏంటంటే కానీ గుర్రం మరి పుల్ల గుర్రం అప్పుడు ఎక్కిండి పుల్ల గుర్రం ఎక్కిండి పుల్ల తెత్తిన పట్టుకొని భగవంతుడు అమ్మా మరి భగవంతుడైనా పుల్ల గుర్రం ఎక్కిండు పుల్ల తెత్తిన పట్టుకొని రారాజు మల్లయ్యనమ్మా మరి అప్పుడైనా భగవంతుడు నేనైనా కానీ బండారు గడ్డ జాడలో వెళ్ళిపోతానని ఆ యొక్క చిన్నవాడు దేవుడు శివలింగ దేవుడమ్మా మరి ఎట్లా పోతున్నాడు రామ రామ అయ్యో మా ఎల్లారా దేవుడే మారా శోభాదరుడా చేత పట్టుకున్నాడు ఈ భగవంతుడు అప్పుడు పుల్ల గుర్రము రెక్కలు కొట్టి 7 సముద్రాలు ఎలా దాటిపోయింది ఆహా 7 సముద్రాలు ఆ రెక్కల అశ్వము అశ్వం అంటే ఏంటిదిరా గుర్రము మరి నచ్చడానికి అశ్వం లేవు కదా లెక్కలు లేవు రెక్కలు అశ్వం అంటేనే గుర్రం గుర్రం రెక్కలు ఉంటాయి అంతరా చక్కర్లు కూడదు అయితే చక్కర్లు కూడా పోనా అయితే అంతరానే గుర్రము మరి భగవంతుడికి గుర్రము 7 సముద్రాలు ఇలా దాటిపోయింది ఇలా దాటిపోయే వరకు ఏమున్నది అక్కడ తెల్లగా కోల రాజ్యం ఉన్నదా కంట్రీ
తోటలో కలిగిస్తున్న బాయి కలిగిస్తున్న బాయి లోపల బాయి గడ్డ గుర్రం ఎప్పుడు ఆగిందో ఆ గుర్రం ఆ చోట ఆగిందా దేవుడు ఏమనుకున్నాడు మా అక్క చెప్పినప్పుడు ఏపోతే మరి నా చేతుకు మరి బండగడ్డ సిక్కదు పుస పుస రెండు పోతున్న తురుకోల పట్నం పోయి బండగడ్డ కావాలంటారు బతకనిస్తారా ఎట్లనన్నా వేసి స్వచ్ఛదాకా సొరవాళ్ళు స్వచ్ఛనాక పురవాళ్ళు అన్నా కదా స్వచ్ఛదాకా సొరవాళ్ళు స్వచ్ఛనాక పురవాళ్ళు ఎట్లనన్నా వేసి తురుకోల నేను నిలకడ కావాలి నేను ఆ భగవంతుడు ఏమనుకున్నాడు మరి నేను తోటలోకి వచ్చిన మరి తోటలో చేయండి ఒక్కనే ఉన్నా మరి తోటలకు ఎవరు రావాలి ఆహా నా అక్క ఏం చెప్పింది పోతే పోతే బాయి గడ్డ మీద కూర్చొస్తాం కూడా అన్నారు మరి బాయి గడ్డ మీద అట్టినే కూర్చుందరా భగవంతుడు పే మీద మనుడు అలిచాడు ఆ గడ్డ మీద పోసిండు పొట్టు 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 అన్నాడా కాలేసిండు తగ్గేది లేదు అయితే ఆ కుర్చీపిడలో ఏం కూర్చున్నాడు దేవుడు మరి కుర్చీపిడ కూర్చున్నాను నేను ఇక్కడనే ఉంటే ఆటలు ఎట్ట రావాలి అని భగవంతుడు ఏమనుకున్నాడు అదే పే మీద మనం నలిచిండు ఆ తురుకోల లోగిలలో ఆటల లోగిలలో అనగా అలా ఇండ్లు ఆ తురుకోల ఇన్న మీద కొట్టిండట ఇన్న మీద కొట్టే వరకల్లా తురకవారి ఆడి వాళ్ళు అక్క చెల్లె ఏమంటారు అలా భాషల అక్క వెళ్ళాలని అక్క ఇగో ఇప్పుడు వాళ్ళు కూడా అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సిస్టర్ సిస్టర్ రా ఇంగ్లీష్ మాట్లాడతారు ఇప్పుడు ఇంగ్లీష్ అయితే ఆ తుర్కరాజులు అందరూ అలా ఆడవాళ్ళందరూ ఏమనుకున్నారు ఉన్నావే అక్క ఉండనే ఇగో మన వచ్చేది ఉన్నదా ఉన్నది हिंदी में बात करो थोड़ा तेलुगु बात कर रहे हैं नयाता तो अरबी में बात करो अरबी में कलम सीधा सीधा नयाता हिंदी अरबी इधर देव एडना एडना वो जो आई देशन दाटी मन इन्ने उंटी आई आंटी बे आंटी छोटा दी है ओ माफी मालूम है अरबी कलम कलम अरबी सीधा सीधा कलम अरबी में बोलो व्हाट ऑफ मीनिंग द कलम कलम मेरा कलम ला ला कलम सीधा అయితే ఆ ఆడళ్ళు ఏమన్నారు ఆ ఏడుగురు అక్కయ్యలు చెల్లె మరి మనము కలికి సొనలో బాయి కాడికి పోయి మన తోటలోపలికి పోయి బిందెలు పట్టుకొని పోయి బంగారు బిందెలు నీళ్ళు పట్టుకొచ్చుకుందాం అని చెప్పి ఏడుగురు అక్కలు చెల్లె వాళ్ళు ఆ దుర్గ వాళ్ళ ఆడి వాళ్ళ మరి బంగారు బిందెల వాళ్ళ చేత పట్టినారా ఆ జాన బిందెలు వాళ్ళు బుధాన పట్టిర్రా వాళ్ళు బుధాన పట్టిర్రా చీరలు కట్టుకొని చింగలు దిద్దుకొని తురుకోలే ఆడళ్ళు ఆవారకి ఇంకా బురకలు లేవు అవరకాలకు బురకలు ఏం లేవు మనం ముంచుతూ ఆయన
అయితే ఏమైందంటే అవరకాలకు బురకలు లేవు. వాళ్ళందరికి ఎక్కువ వాళ్ళందరికి అప్పటికి మనకి ఎట్లా బొట్లు ఉన్నాయో పసుపుంకాలు ఉన్నాయో వాళ్ళకి మనకు ఉన్నాయన్నీ వాళ్ళకే ఉన్నాయి. మనకి ఇవన్నీ లేవు. ఏంటి కుంకుమ పసుపు మనం ముత్తైదరికి ఎంత మంచిగా ఉంటామో ఈ చిగల పూల కాడికి వెళ్ళి అన్ని వాళ్ళకి ఉన్నాయి. మనకు లోవు, మనకేం లోవు, అంత అట్టిదే మనదే ముందు మొండి రాజ్యం. అయితే ఈ తుర్కోల ఆడవాళ్ళు మంచిగా నిండు ముత్తైళ్ళకైనా మంచిగా బొట్లు పుసలు పట్టుకొని పూలు పెట్టుకొని చీరలు కట్టుకొని సింపులు దిద్దుకొని బంగారు బిందెలు పట్టుకొని ఆ జాని బిందెలు భుజాన పెట్టుకొని ఆ తోటలకు వచ్చిరట వాళ్ళు. కాసం బాగా తోటలకు వచ్చిందా? వచ్చిన నాడు వాళ్ళు ఆ బాయి కాడికి వచ్చారు. బాయి ఎంత చక్కదనం ఉన్నది, బాయి ఎంత సవరానం ఉన్నది. 4 మూలలు మీద నవనందులు మీద శివనందులు మీద గంగాధారి బండల మీద బంగారు కోలు పడియల మీద మరి ఇంకటువంటి రాయనా బంగారి పూలు పడియల యొక్క బాయి మీద ఉన్నాయి. బాయి కాడికి బావలు ఎప్పుడు వచ్చారు, బాయి చుట్టూ బావలు ఎప్పుడు 5 చుట్టూ తిరిగిళ్ళు వాళ్ళు. బాయికి బంగారి మెట్లు ఉన్నాయన్న, బాయిల నీళ్ళు బంతి పూస అందం ఉన్నాయట. బంగారి బిందె లోపల నీళ్ళు ముంచుతుందారమ్మ రామ రామ. పొయ్యేటి ఆడలు బాయి గడ్డ విన భగవంతుణ్ణి ఆ భగవంతుని ఆ యొక్క మరి ఆడల కళ్ళల్లో జగ్గన వెలిసిండు. ఆడికెళ్ళి బిడ్డలెత్తుకునే ఆడలు వంగా ఆ బాయి గడ్డ మీద ఉన్న భగవంతుడు జగ్గన వెలిసిండు. ఒక అక్క ఏమైందని చెప్పి వర్షించే వరకల్లా బాయి గడ్డమే దేవుడే కుర్చీపీఠల మీద స్పష్టంగా కూర్చున్నారా భగవంతుడు. కుర్చీపీఠల మీద ఎప్పుడు కూతుళ్ళ వల్లయ్యా కూతున్న భగవంతుడు ఎవరికల్లా ఉచ్చలాడవాళ్ళు బాయి గడ్డ మీద ఎవరు పెద్ద మనిషి కూర్చున్నాడు. ఎవరు కావచ్చు నాకేం తెలిసే అందరం ఒకే మరి ఇంతటి పెద్ద మనిషి నేను ఎప్పుడు ఇవ్వలేదు. గదవ కూర్చున్నాడు, గడ్డం ఉన్నది, మూతికి మీరు మిషం ఉన్నది. చెల్లె మొత్తం మన లెక్క మన మొగల లెక్క ఉన్నాడు కానీ గడ్డం పెట్టుకొని ఎవరు కావచ్చు పలకరిద్దాం బాగా ఒకసారి. పలకరిద్దా బతడా పలకజీడు అదే పలకరిద్దాం అంట పలకరియా. మరి అక్కడ దాకా పోదాం అని చెప్పి ఈ తురుకోల ఆటలు దెబ్బ బాయంతో బాయిగడ్డ దిగి వచ్చారు. ఆ బాయిగడ్డ దిగి వచ్చి భగవంతుడు వచ్చి కుర్చీ బిడ్డ మీద కాలు మీద కాలేసి కూర్చున్నాడు. ఆ కూర్చున్న దేవుని దగ్గరికి వచ్చి ఈ ఆటలు ఏమంటా ఉన్నారు, ఎవరయ్యే పెద్దలాలా పెద్దలాలా రాజ్యం ఉన్నదయ్యా పెద్దలారా
అయ్యా పెద్దరాలా అమ్మా, ఎవరమ్మా మీరెవరు? ఆ, మేము తురక వాళ్ళం కనబడతలేమ్మా. ఓ మీరు ఈ తోటలు నీయేనా? టోటల్ మనీ ఈ బావి మీదేనా? అదే ఓ, మీరు తురుకోల్లా? అమ్మా భలే వచ్చిర్రు గాని ఏ ఊరు అంటున్నావా? మరి తురకోళ్ళు ఇట్లా బరాబరి ఉందనా? మనోళ్ళేనా? ఆలేనా కాదని చూస్తున్నా. మేమే రంగులు రంగులు వేసుకున్నావు మరి అని. మరి అన్ని రంగులు మనిషి కూడా రంగులు రంగులు ఉన్నాడు, కిందికి మీద ఒక తిరున్నాడు కదా పొలాడు. అవునమ్మా, మీరు ఏడుగురు మీరేనా? మేమే ఓ, నన్ను ఎవరైనా అడుగుతుర్రా? ఎవరయ్యా మీరు? మా తోటలకు వచ్చి కూర్చున్నావు, బాయ్ బాయ్ గడ్డి మీద కూర్చున్నావు, నువ్వు ఎవరయ్యా అని చెప్పడుగుతుర్రా? అమ్మా, నేను ఎవరంటే చెప్తా నా పేరు. నేను ఎవరో తెలిసానా? నేను మీ తురకరాజుకు గురువై వచ్చిన. నేను ఎప్పుడో 12 ఏళ్ళకి ఒకసారి వస్తా. ఈ దినం మళ్ళా రాదుగా పుష్కరాలు వస్తాయి చూడు, పుష్కరాలు రా 12 ఏళ్ళకి ఒకసారి సేమ్ అవ్వచ్చినట్టు నేను వస్తా. ఘోర 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వచ్చినట్టు నేను కూడా 12 ఏళ్ళకి ఒకసారి మీ ఊళ్ళకి వస్తా. మళ్ళా 12 ఏళ్ళ దాకా మీ ఊళ్ళకి రాను. ఇలా రాకరాక వచ్చిన ఈ బాయ్ గడ్డ మీద కూర్చున్నమ్మా. నా పేరు అడుగుతురా? ఏం పేరు నీ పేరు? నా పేరు మా అక్కయ్య ఏమని చెప్పింది? మనసులో అనుకుంటాడు. మా అక్కయ్య ఏమని చెప్పింది? నీ పేరు తప్పు చెప్పుకోకు, నీ తండ్రి పేరు తప్పు చెప్పుకోకు, తల్లి పేరు తప్పు చెప్పుకోకు, తమ్ముడా నీ పేరు బరాబరి చెప్పు అని చెప్పి మా అక్కయ్య చెప్పింది. మరి లంగకు దొంగకు భయం బాగుంటదా? నేను లంగనా దొంగనా? అయ్యవ పేరు బరాబరి చెప్తా అని భగవంతుడు ఏమన్నాడట? మా అయ్యవ పేరు తప్పు చెప్పబోను నేను. మా డాడీ శంకర్ మహమ్మద్, మా బాపు శంకర్ మహమ్మద్, మా మమ్మీ పార్వతి బీబీ. పార్వతి బీబీ. నా పేరు మలుకు మల్లోజీ. అయితే కానీ మరి ఈ పేర్లేని అన్ని సగం తెలుగులో సగం తుర్కంలో ఉన్నాయి అన్ని. అట్లా అడుగుతురా? అమ్మా అట్లా ఎందుకన్నా అంటే మా తల్లిదండ్రికి కానుపు కాకముందు ఆడ తెలుగుదేశం లోపల తెలుగుల దేవుని మొక్కిళ్ళాడు. అక్కడ మొక్కితే కానుపు అయింది. నేను వచ్చినాక ఆ దేవుని విడిచిపెట్టలే, మన దేవుని విడిచిపెట్టలే, రెండు కలుపుకొని పేరు పెట్టుకున్నారమ్మా. రెండు కలుపుకొని పేరు పెట్టుకున్నారు. అందుకే సగం తుర్కం సగం తెలుగు ఉన్నదా? అయితే ఎందుకు వచ్చినావు మరి? ఏంది ఏం పని వచ్చిన వీడికి మా తోట లోపల కూర్చున్నావు అయ్యా? నేను తురక రాజులకు నేను కుదుకోలకు మరి గురువై వచ్చిన నేను 12 ఏళ్ళ కోరాడు మీ ఇళ్ళ కత్త, 12 ఏళ్ళ కోరాడు మీ ఊళ్ళ కత్త నేను. మరి ఇప్పుడు పోతున్నట్ట మళ్ళా 12 ఏళ్ళ దాకా మీ ఊళ్ళకు రాను అన్నాడు. అయ్యో అయ్యో మీరు గురువు అంటుళ్ళు, మరి ఎట్లా చేసుడు ఏది చేసుడు మాకెరకలేదయ్యా. మరి మీరు గురువు అంటుళ్ళు, మీరు ఎట్లా చేసుడు ఏం కదా నాకెరకలేదు. గురువాన పడుతుంది 12 ఏళ్ళకి ఒకసారి అత్తాన పడుతుంది, మళ్ళా రావణ రావణ పడుతుంది. మరి ఇవేంటియో మాకు తెలియకపోయే. మా ఇళ్ళ గురువై వచ్చినావు, మరి ఏం చేసుడు అంటున్నావా? అవేంటియో చేసేది నువ్వు చెప్పినట్టయితే గురువాని పాటిస్తాం అయ్యా. అమ్మా నేను గురువై మీ ఇళ్ళకి వచ్చిన, అంటే మీ కాసుంబావ తోటలకు వచ్చిన. మీ ఇంట్లో నా పాదం పెట్టాలంటే, మీ ఇంట్లో నా అష్టపాదాలు పెట్టాలంటే, నన్ను ఎదుర్కపోయి మీ ఇంట్లో నింపుకోవాలంటే ఒక ముచ్చట ఉన్నది. అమ్మా బేటో రూపాయి మీరే దేవాలే, రావాలంటే బేట రూపాయి కావాలి, నోట సొప్ప కట్ట తేవాలి, దాదాపు దప్పులు తేవాలి. దప్పల సప్పుడుతోని మంగళహారతులు పట్టుకొని మంచిగా నీళ్లు పట్టుకొచ్చి నా పాదాలు కడుక్కొని మిగిలిన నీళ్లు మీద వెళ్ళకొని తగిన తాగవచ్చుకొని విడారా తగిన నీళ్ళు తాగవచ్చుకొని నన్ను ఎదుర్కొని ఇల్లు నింపుకొని మీ యొక్క ఇంట్లో దొరకపోతే అప్పుడు అత్తగాని అట్టట్టుగా వచ్చండి కాదు. అంతే అంటవా? అవన్నీ తీసుకొస్తే వస్తావా? అవన్నీ తీసుకొస్తే అత్త, లేకపోతే ఇంకో రాజ్యం పోతున్నా 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 పోతున్నా
పోకయ్య కొద్దిగా పోకయ్య కాదే నా పేరు మలుకు మల్లోజీ మల్లయ్య పోకయ్య అనబడిది గట్ల కాదు పోకు అంటున్నా పోతున్నా అడవిలో చల్లగుంటా అడవిలా పోకయ్య కాదు మలుకు మల్లోజీ మలుకు మల్లయ్య గురువా అని పిలువు గురువా గురువా పోకయ్య తెత్తం గాని పోకయ్య అంటే ఓ గురువా పోకు వెరీ గుడ్ ఫోన్ నేను ఇన్ని కూర్చుంటాను వదిలా పొర్రి అరే మన కలతరు కొల్లగాడలు ఏమి జిల్లా బిడ్డలు దాని పెట్టుకున్నారు వాళ్ళు ఆడికెళ్ళి బామని కూర్చున్నావా రోజులతో వాళ్ళు పట్టినారా వాళ్ళు పట్టినారా పెట్టుకొని కలపలు దాటొచ్చిల్లు నిమ్మై పళ్ళ అంటే నీడలు వెళ్ళిళ్ళు మరి నిమ్మై పళ్ళ అంటే నీడలు వెళ్ళి మా డాక్టర్ నల్ల మనకి ఎప్పుడు దాటి వచ్చిల్లో లోపల మిద్దెలో ఏరవచ్చి చెప్పించారు కాసోట పెట్టిల్లు వాళ్ళు లింగరంగా చోట పెట్టి తురుకోళ్ళ మగ వాళ్ళకు వాళ్ళ భర్తలకు వాళ్ళందరూ చెప్పుకుందరట వచ్చిన ఆడవాళ్ళు వాళ్ళ మొగలు అందరికి చెప్పుకుందరట అంటే వాళ్ళ భర్తలకు అవుల్లా గురువాయి వచ్చిండట మన తోటలో కూర్చున్నాడు 12 ఏళ్ళు కొనడతాడు మళ్ళా రాడట మనం ఈ రాగరాగ వచ్చిండి ఇల్లు నింపుకోవాలి కాలువ పుణ్యాలు తొలగు దోశలు అన్నాడు తొలగచ్చుకుందామని చెప్పి ఆడలు కూర్చొని పెట్టారు ఇక ఇంటికాడ ఆడలు ఉన్నారంటే దానికి తిరుగులేదు ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా ఆడిది మాట్లాడితే గోడ పెట్టినట్టు గోగోడు మాట్లాడితే దడి కట్టినట్టు దాడి కూడా తూట్లు ఉంటది గోడ అయితే 2 గుద్దులు గుద్దినా కూడా అది ఆడిది మాట్లాడితే గోడ పెట్టినట్టు ఆడలందరూ పోయి మొగోళ్ళకి చెప్పుకున్నారట ఆయన దొరకచ్చుకుందాం మన ఇంటికి ఆయన మనకు గురువే వచ్చిండట అని చెప్పాను కానీ మొగోళ్ళందరూ ఆ తురుకుల మొగోళ్ళందరూ ఏం చేసారు సరే మరి ఎట్లా పెట్టడం అంటే గిట్ట రమ్మన్నాడు అని ఆడలు చెప్పిర్రట అప్పుడే తురకరాజులు మరి ₹1 తయారు చేసిర్రు వాళ్ళు ₹1 తయారు చేసుకొని 100 చొప్పున పట్టుకున్నారు వాళ్ళు ముచ్చులు 50 పచ్చని పల్లాకి పట్టుకున్నారు కాబట్టి 7 పోయిలు పట్టుకున్నారట దాదాపు తప్పులు పట్టుకొచ్చిర్రు ఒకటి వంటి రాయన తప్పులు పట్టుకొని తప్పుల సప్పుతోని కుచ్చులు 50 పచ్చని పల్లాకి పట్టుకొని నా సొంబావత పట్టుకొచ్చిర్రు గాదురుగా రాజు తోటలు ఎప్పుడు వచ్చినట్టు రూపగా అన్నమాట మరి ఇక్కడ బట్టి ఒక చప్పటి పట్టుకొచ్చి భగవంతుని ముంగడ పెట్టిల్లు వాళ్ళు ₹1 పట్టుకొచ్చి భగవంతుని ముంగడ పెట్టిల్లు కుదురు 50 పచ్చని పల్లాకి పట్టుకొచ్చి భగవంతుని ముంగడ పెట్టిల్లు వాళ్ళు కుచ్చులు 50 పచ్చని పల్లాకి నీకు దేవుడు ఎట్లా పోతాడు ఆడోళ్ళందరూ చెంపుతో ఉతకాలు పట్టుకొచ్చి భగవంతుని కాళ్ళు కడిగి ఆ పాదాలు కడుక్కొని మిగిలిన నీళ్ళు మీద వెళ్ళకుందరు తగిన నీళ్ళు తాగవచ్చుకున్నారు గురువా నువ్వు మా ఆయనకి వచ్చినావు నీ పాదాలు కడితే మాకు పుణ్యం అని చెప్పి ఆ కాళ్ళు కడుక్కున్నారు కాళ్ళు కడుక్కొని భగవంతుని పచ్చని పల్లాకి లోపల కూకుండా ఉన్నారు భగవంతుని ఏం చేసిండట ₹1 మీద ఒక్క అడుగు పెట్టిండు చూడండి సొప్పగంట మీద ఒక్క అడుగు పెట్టిండు అచ్చి పల్లాకలే కూర్చున్నాడు రా దేవరాజు వల్లయ్యో ఆ పచ్చని పల్లాకి లోపల ఎప్పుడు కూర్చున్నాడో ఇటు 7 తుర్కమాన్లు అటు 7 తుర్కమాన్లు అరే అది కుచ్చలుగా బీరా పచ్చని పల్లాకి
పోతే పల్ల గిడి పోతుందిరా కింద పడుతుంది ఇక. కింద పడదా అట్లా కాదురా తిరుగు పచ్చని పల్లకి పట్టుకున్నారా అరేమో భాయ్ నువ్వు నన్ను వింటే నేను నిన్నే వింటే పల్లకి పచ్చగలి పోతుందిరా పల్లకి కింద పడుతుంది కదా అట్లా కాదురా నువ్వు ఇటు చూడు నేను అడి వస్తా అటే పోవాలి అటు పోవాలి. సరేనా పచ్చని పల్లకి పట్టుకున్నారా పచ్చని పల్లగా పల్లకిలో పాల దేవుడు వల్లయ్య దేవుడు వల్లనా ఎడమామితారు ఎక్కువ పెట్టారా కొడుకోళ్ళు మోసుకొని పోతుంట భగవంతుడు సంబరపడుతుంటాట భగవంతుడు సంబరపడ్డాడా సంబరపడ్డాడా సంతోషపడ్డాడా భగవంతుడే రాజు వల్లయ్య ఆ భగవంతుడు సంబరపడ్డాడు సంతోషపడ్డాడు తురుకోళ్ళ ఇండ్లకి వచ్చి ఆ ఇండ్లకి వచ్చే వరకల్లా గైన్లా బిడ్డ భగవంతుడు అవ్వా ఏందవ్వా ఏం లేదా ఏదో అయ్యో మాకు వచ్చింది అట్లా ఇదే కథ కడ ఊళ్ళో చెప్తే నా సాగరం గిరిగా పడుతుంది మంది అయితే ఏందో అంటే భగవంతుడు ఏమి చేసిండాట మరి గడబట్టి ఆయన పల్లాకి లోపలికి వెళ్ళి ఎప్పుడు దిగుతుండో భగవంతుడు దేవుడు పల్లాకి లోపల దిగుడుతో తాంబూలం పట్టుకొచ్చి కాళ్ళ కింద పెట్టి ఆ కాళ్ళ కింద పెట్టంగా తాంబూలం పట్టుకొచ్చి కాళ్ళ కింద పెట్టిండా నానబెట్టన్నా నానబెట్టు అని తాంబూలం పట్టుకొచ్చిర్రు ఆ తాంబూలలో ఆయన అడుగు పెట్టాడు అడుగు పెట్టినాక పాదాలు కడుక్కొని మంచి పారాన్ని పోసి ఇప్పుడు మనం కదా పారాన్ని ఎట్లా పోసుకుంటున్నాం అప్పుడు వాళ్ళ పారాన్ని పోసుకున్నాం ఆ పారాన్ని పోసి మంచి పసుపు పోసి బొట్లు పెట్టి దేవుణ్ణి నానబెట్టు నా గలవలు అడుగు పెట్టు నా గలవలు అడుగు పెట్టు అట్లా కాదే నా గలవలు అడుగు పెట్టు నా గలవలు అడుగు పెట్టానంగా ఈ దేవుడు అయితే ఆ తురుకోలైన మీ అన్నల పెద్దలు ఎవరయ్యా మీ అన్నలు ఎవరు పెద్దలు నువ్వేనా నేను మీ ఇంటి చేస్తా అనగానే అలా గలమ లోపల ఆయన భగవంతుడు కొడుకు ఆత్మపి తురకరాజులు చిక్కాల నా చేతికు చిక్కోల పిట్ట రీతుగా తురకరాజులు నాకు దోచకాయ కొడద రీతుగా చవనకల్లా భగవంతుడికి బంగారి కుర్చీ పీటలు వేసిర్రు వాళ్ళ ఇళ్ళల్లా బంగారి కుర్చీ పీటలు ఎప్పుడు వేసిర్రు కుర్చీల మీద దేవుడు భగవంతుడు కూర్చొని ఉన్నాడా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నాడా వాళ్ళందరూ చుట్టూ కూర్చున్నారు విడలాలా గురుబోధన చెప్పుకుంటారా గురుబోధన చెప్తా గాని ఆడి విద్య అందరు మంచిగా ఉన్నారా 12 ఏళ్ళకి ఈనాడు వచ్చిన బరాబరే ఇల్లండి మనమే ఇవన్నీ ఈ మిద్దలు మనయేనా ఈ మెడలు మీయేనా పూల తోటలు చాలా బాగున్నాయి మొత్తం తోటలు ఇవన్నీ మొత్తం చెట్లు కాదు పొద్దునాక ఒక్క జీవరాశి లేదు కదా అన్ని అవే కొబ్బరి చెప్పులు ఉంటాయి కోతులు వస్తాయి అంజన దేవుడు ఉన్నాడా ఆ భగవంతుడు ఎప్పుడు కూర్చున్నాడు ఆ తురుకోళ్ళు ఏమనుకున్నారు రాకరాక వచ్చాడు మా ఇంటికి గురువయ్యి ఈ గురువుని అట్టిగా వణిస్తామా అటు నిండా భోజనం పెట్టి తోలిస్తామా అని తురుకోళ్ళగా ఆడలు ఏం జిల్లాట అంట బాగాలు ఎత్తాండే గొడవదిన సొన్నాలు వడదంబల పాకులు గడవడి నాయకం హకయి మంచి బాల మరి బాల పల్లుగా పాలగజ్జలు ఆకర్రె పాలుకొని పాలగజ్జలు ఆకర్రె పాలుకొని గడబడి నాయన మరి గడవండి యొక్క మరి తొడవలేని అంకాయ తోట దగ్గర కూర సన్నవారి బియ్యం సరవల్ల వంటరు దూసవారి బియ్యం దుత్తల్ల వంటలే అంట బాగాలు వేసారు భగవంతుడు రాక వచ్చిర్రు 66 కూరలు అల్లంల పచ్చడి 76 కూరలు దేవానంద పెరుగు అన్ని వేసి పెట్టినాం అయ్యా ఇక పల్లెంలో పెట్టినాం తిను అయ్యా మా తుర్కల గిట్ల ఉంటది పల్లెం అందరు కలిసి తింటాం పల్లెం పాడుగాను కూడా చక్కగా కడుక్కో ఏంటి
బొప్పరు పుట్టుక పుట్టినవురా మరి ఆడు అట్లా అంటుండు పల్లెం కడగమయ్యా పల్లెమా అటువంటి భగవంతుడు ఏమి చేసిండాట మనిషి చెప్తే అందంగా ఉన్నాడు మారని బొప్పరు బొప్పరు ఉన్నాయి అయితే ఆ భగవంతుడు ఆ యొక్క కుర్చీ మీద కూర్చున్నప్పుడు వీళ్ళందరూ అంటపాకాలు చేసి పెద్ద పెద్ద పల్లెల వరక సాయంత్రం కూడా పెట్టారు తినువని వీళ్ళు ఒక నోట్లో తీసుకొని తింటారు ఒక పల్లె వాళ్ళు అందరూ కూడా తింటారు ఛీ! అయినాకి తురుకోలైన నేను అన్నం తిన్నా నేను అన్నం తినన్నా అక్క ఏడవో తీవి అక్క నా ఈ అక్క నా యొక్క రేణుకెళ్ళు అక్క ఎల్ల బండారి గంట గంట నేనత్తే అక్కో బండారి గంట మీద బాబడి నేనత్తిన అక్క ఇయ్యాల తురుకోల ఇల్లల్లా ఇల్లల్లరా ఎద్దు నేను నాయక అన్న ఎత్త ఇందు నేను నాయక వాళ్ళకి ఎంగిలి మంగళం అంటలేదే అక్క పక్కకు కూడా తింటారు ఒకళ్ళ పక్కకు కూడా తింటారు వీళ్ళతో నేత కొన్ని తింటనే అక్క భగవంతుడు దేవుడు అమ్మ మల్లయ్యరా అక్క నాది వేసినాడా భగవంతుడు పిరిగడ మన్న పట్టిండా దేవుడే సాతి మీద మను నలిచిండు మైల నలిచి భగవంతుడు చేతులు అప్పుడు పట్టిండు పురుకొల్ల గాడలను ఆ చోట కూర్చొని అందరూ భోజనాలు వేయంగా దేవుడు పల్లెమల కొట్టినాడా పురుకరాజు లేచిన అన్నాలు మడాన బాయరా అయ్యా అన్నం ఎప్పుడు మడాన మాయమయ్యిందో తిన్నట్టు చేసిండు దేవుడు అయ్యో సేతన్న అడిగినాడు మల్లయ్యరా సేతన్న అడిగినాడు మల్లయ్యరా చేతులు అడుగుడుతోనే దుర్గల ఆడలు లేచి ఉరుకుతా వచ్చిండు దేవుడు చేతు అయ్యో కొంగుకు తుడుచుకొని భగవంతునికి కొంగు చేతులు తుడుచుకొని మరి అసలు ఎంత ఉందనే ఎప్పుడు భగవంతుడు దుర్గంలో ఇందల్లా తిన్నట్టు చేసిండు భగవంతుడు మల్లికార్జున స్వామిరా అమ్మా తురకల అక్కలారా ఇక నేను పోత పొద్దు వెళ్ళిపోతాను అన్నాడు అమ్మా దుర్గలు ఆడదు అక్క వెళ్ళరారా బాయ్ ఇక నేను వెళ్ళిపోతున్నా పొద్దులు వెళ్ళిపోతున్నాయి మా మరి పొద్దు వెళ్ళిపోతుంది పొలం దూరం అవుతుంది కానీ వెనకది గమనారు అడ్డ అవుతుంది ఇక నేను పోతున్నా అయ్యా ఇంకో రాజ్యం పోవద్దా ఏ రాజ్యం పోతావు ఇంకా 12 ఏళ్ళ కోనాడు పరాయి రాజ్యం అప్పుడు తిరుక్కుంటా పోతున్నా అంటే ఆ తురుకోలంగా ఆడలందరూ ఏమన్నారు అయ్యా వీళ్ళు ఒక్కనాడే ఉండిపోతారు ఇంకో రోజు ఉండరాదు ఇంకో 2 రోజులు ఉండరాదు అయ్యా 6 నెలలు మా ఇంటిగా ఉండరాదు 3 నెలలు మా ఇంటిగా ఉండరాదు అని చెప్పి ఆడలు ముచ్చట పెడతా అరే అమ్మా నేను ఉండాలంటే వట్టిగా ఉండా అట్టిగా మీ ఇంటికాడ తినుకుంటా ఉంటున్నా సాధగా అవా మనిషి అయి పుట్టినప్పుడు ఏదైనా చిన్న పని చేసుకోవాలి లేకపోతే మా సరిగా కట్టుకుంటాం పొద్దున లేకపోతే కొబ్బరి బొండలు ఏవదరాడు కొబ్బరి బొండ లెక్కన లేడు మరాడు అయితే మనిషి అయి పుట్టినప్పుడు మేము ఇంట్లో పని చేసుకోవాలంట అవన్నీ దుర్గల గురువు వచ్చిన కానీ మీ ఇంట్లో నేను అట్టిగా ఉంటుంది కాదు ఏదైనా పని ఉంటే పని మీద చేసుకుంటూ ఉంటా కానీ అట్టిగా నేను ఉండా చెప్పి దేవుడు అన్నాడు అయ్యో మీరు గురువాన వాడి మరి మా ఇంట్లో ఏం పని చేస్తావు మరి ఏం పని చేస్తానంటవా అమ్మా మీకు తోటలు ఉన్నాయి కదా అప్పుడు నేను వచ్చాయి పూల తోటలు ఉన్నాయా పూల తోటల్లో నేను గమ్మలారా పూల తోటల్లో నేను గమ్మలారా నేను కావాలంటా కదా తులకరాజులో నేను పూల తోటలో నేను కావాలంటా అయ్యా తోటల్లో కావాలంటా అంటుండు మరి ఉంటారా అన్నప్పుడు ఉంటా అన్నాడు ఉంటగా నేను అట్టిగా ఉండను అన్నాడు వట్టిగా ఉండ అంటే ఎట్లుంటానంటావా అమ్మా నేను వట్టిగా పని చేస్తుంది కాదు మీ తోటలో కొన్ని రోజులు ఉండిపోవాలంటే నేను ఉన్నన్ని రోజులు కీలుకు వేయటం కాల బంగారం ఇస్తేనే ఉంటా లేకపోతే నేను పోతే
కాదు కీలుకు వేయటం గల బంగారం అంటే మాకు జరగపాయ. నా పేయి మీద ఎన్ని కీళ్ళు ఉన్నాయో కీలుకు వేయటం కల బంగారం కావాలా అంటే ఇక్కడ కాలు చూసినావా ఎల్లలో ఎన్ని కీళ్ళు ఉన్నాయిరా? 4, 5. ఈ గుర్తులు ఎన్ని ఉన్నాయిరా? అందులో 2 ఉన్నాయి. ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయిరా? 1. రెండులు ఎన్ని ఉన్నాయిరా? అందులో 2. దెబ్బలలో ఎన్ని ఉన్నాయిరా? అందులో 2. ఈ మోసేతలు ఎన్ని ఉన్నాయి? ఇల్లు 2. ఇల్లు ఎన్ని ఉన్నాయి? ఇల్లు 2. ఇల్లు ఎన్ని ఉన్నాయి? ఇల్లు 5. ఇట్లా వాళ్ళ కీలుకు 1000 టంకాల బంగారం ఇస్తే 1000 టంకాల బంగారం. మీ దేశం బంగారం బాగా బాగుపలిసింది కదా, అందుకే మన అక్కడంతా అరగిపోతున్నారు. అమ్మా మీ ధనము బాగా బలిసిన వాళ్ళు, కానీ మీ దగ్గర ఉన్న ధనం నాకు అద్దు. కానీ నేను పని చేసినందుకు నాకు కీలుకు 1000 టంకాల బంగారం ఇచ్చినా ఉంటా. అయ్యో ఎగిరితం బాగున్నది నీకు. ఇంకో రాజ్యం పోవద్దా? గురువయ్య మీ ఇంటికనే ఉంటానా? ఇత్తం ఏంది 1000 టంకాలు ఇస్తాం పోయిగా. కీలుకు 1000 టంకాల బంగారం ఇస్తారా అనేటువంటి ఒక్క మరి యొక్క దుర్గరాజులు ఒప్పుకుందరట వాళ్ళు. మరి ఏమడకపోతే ఈడెందుకు వచ్చిండో అనుకుంటున్నావు. ఇట్లా అడగాలని చెప్పి దేవుడికి మాత్రం కీలుకు 1000 టంకాల బంగారం ఇచ్చినా ఉంటా. నాకు వాళ్ళు ఎట్లుంటది మరి, మనం కదా ఒకళ్ళం కదా 10,000కి ఎత్తాం పట్నం, 20,000కి ఎత్తాం పట్నం కాదు. వరంగల్ వయసు 70,000 ఒక పట్నం ఎత్తలేదు, వేసుకుంటే వేసుకోలేకపోతలేదు. అలా వాల్యూ ఎత్తున్నది, మనం 10,000 మెప్తున్నాం. అయితే అమ్మా నేను ఉండువంట ఉంటా గానీ కీలుకు 1000 టంకాల బంగారం ఇస్తంటే ఉంటా అని చెప్పి దేవుడు అన్నాడు. తురుగరాజులంటే ఆయన మగిలిపడాని ఏమన్నాడు? అయ్యా నువ్వు అన్నట్టుగా తురుకోల గురువచ్చినవు, బంగారం పెద్ద విషాదం కాదు. బంగారు మా ఇంటికాడ బంగారం మా ఇంటికాడ పనుల కొద్ది మెరగచ్చు, ఎండి మా ఊరు లోపల మరి ఏనుగుల మీద మెరగచ్చు, ఎనగరల కంటున్నది అని చెప్పి ఆ తురుకోలందరట. సరే ఉంటా అని చెప్పి దేవుడు అన్నారట. దేవుళ్ళు తోలుకొని తోటలకు వచ్చిర్రు. భగవంతుడు అంతుని తోలుకొని తోటలకు ఎప్పుడు వచ్చినారా? పొద్దుకు మాకు సర్ది పంపిస్తా అని చెప్పారు. ఎవరు? దుర్గరాజులు. పొద్దుకు మాకు సర్ది పంపిస్తా అని చెప్పారు. భగవంతుని తోలుకొని తోటలకు వచ్చిర్రు. గురువా మరకు మలోజీ నాకు అక్కడ అచ్చమల్లె, ఇక్కడ నిచ్చమల్లె, ఇక్కడ బొడ్డు మల్లె, ఇక్కడ బొసంగ మల్లె, సర్వ సంపంగి, గన్నేరు పుష్పాలు, ఇక్కడ చాలా పుష్పతో పూల తోటలు ఉన్నాయి. అక్కడ ఎల్లుల్లి, ఇక్కడ అలపు తోటలు, ఇక్కడ బెల్లపు తోటలు. ఈ తోటలు మొత్తం నీవే. అక్కడ అరటి తోటలు, ఇక్కడ నిమ్మ తోటలు, ఇట్లా అన్ని తోటలు వాళ్ళకే ఉండే. మనకేమి లేదు, మనకు లొట్టపీస మాసపత్రి ఏమి లేదు, అన్ని వాళ్ళకే ఉండే. అయితే ఆ తోటల కాడికి మొత్తం ఇత్తున్న 24 సీదులు, ఇత్తులేని 24 సీదులు ఆ తురుకొల్ల రాజ్యాలు ఉన్నాయట. ఈ దేవుడికి అన్న చేసి ఇంత ధనము బంగారం కంటే దండిది, ఇంటి కంటే దండిది, మధ్య వైడూరిల కంటే దండిది. పూల తోటలు చూసిండు. ఇత్తున్న 24 సీదులు, ఇత్తులేని 24 సీదులు. ఎత్తున్న అన్న వేసి తురుకోళ్ళ మోసపుచ్చి ఇత్తున్న 24 సీదులు, ఇత్తులేని 24 ఇత్తనాలు 122 కావాలి. నేను ఆఖరికి బండర గడ్డ కొండ వినండి కావాలి. పెట్టుకున్నాడు భగవంతుడు బాయిగడ్డ మీద కచ్చిండు. చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ కావాలి కానీ మంచి నీళ్లు కట్టు, మంచి పూలు పూస్తాయి, పూలు పూసిన కొద్ది చెప్పుకుంటూ ఇంటికి పంపించు. అలా పూలు అంటే బాగా బామ, ఇప్పటికి బామనే అప్పుడు బామనే. అరే రే మరి ఇప్పటికి వాళ్ళ ఇంట్లో ఊరు మల్లె పుష్పాలు పట్టాను. అలా ఎప్పటికైనా ఏడన్నా ఇప్పుడు పూల దుకాణం పెట్టుకుని పత్రాలు. అరే రే రే అటువంటి ఆయన దుర్గరాజు వాళ్ళు వెళ్ళిపోగా చూసిండు. దేవరాజు మల్లయ్య బాయి గడ్డ మీద వస్తున్నాడు. దేవుడు అక్కరేనుగా ఎల్లమ్మ ఎక్కడ ఓది ఒక్క అద్దు అద్దు వనంగా బండారి గంట గంట నేను పోసి వత్తి. నేను బండారి గంట కోసం అంటే నేను పోసి వచ్చిన అక్క నాకు తురుకొల్ల రాజ్యాన తురుకోలు ఇళ్ళలో నేను చేత ఉండగా వచ్చిన అక్క అక్క నువ్వు ఎడబోది వని అక్క చేసిండా దేవుడు. భూమిది కచ్చబాల పట్టిండ భగవంతుడు తోట మీద కొట్టిండా. కచ్చబాల పట్టి నోటికి మంత్రం నడువు తప్పకుండా, నాటికి మంత్రం పదవి తప్పకుండా, అది కోటికి మంత్రం పదవే తప్పాలి. మంత్రాలు ఎలాగోతున్నాడా పెద్ద నేను విద్యాలున్నాయా పేరు పేరు ఎలాగోతున్నాడా నేను విద్యాలున్నాయా దిక్కువాడా ఎవరో ఉన్నాడా. కొడతా ఉన్నాడా
భగవంతుడు ఆ పిరికెడు ఊపిరిగా చపల పట్టుకొని మరి కొండ మీద గొయ్య మీదే పక్కన ఆది వేసి అరే మరి కొన్న సిరి మంత్రాలు ఎప్పుడు చదివిండ మల్లికార్జున స్వామి కొల సిరి మంత్రాలు ఎప్పుడు చదివిండ యొక్క మరి కోటలో చదివినప్పుడు చిటికల విద్య చదివిండ మరి పెద్ద విద్య చదివిండు భగవంతుడు మల్లికార్జున స్వామి పిరికెడు కచ్చమేల పట్టిండు మరి తోటల మీద ఎప్పుడు కొట్టిండు తోట మీద కొట్టంగానే మరి భగవంతుడు మహిమతో కొమ్మ కోడి పుట్ల పూతలు పూసినాయట మండకు కోడి పుట్ల పూత పూసింది అరే అచ్చమల్లే పుట్టుమల్లే పొసంగి సంపంగి గన్నేరు పుష్ప అన్ని మల్లె తోటలు గుమ్మకుమ్మకుమ్మకుమ ఆదరణ వస్తుంది మరి ఇప్పుడు పూల కాడ కూడా ఇప్పుడు ఏం కాలం ఇది ఇది మామిడి పూసే కాలం తవ్వంటి ఒక బండి మీద చూడు ఆ మామిడి పూత ఎంత కమ్మగత్లాసన తాగాలనిపిస్తుంది అంత మంచి పరిమళం అది అంతటి పరిమళం రాగా ఈ దేవుడు అయితే ఆ మాస్తు వాసన రాగా ఈ దేవుడు ఆ పూలన్నీ చూసిండు మొత్తంపడ్డాడు ఇంతటి పరిమళాన్ని నా దేశం కొండవద్దా అని భగవంతుడు మనసులో పెట్టుకున్నాడు అవి కొమ్మ కోడి పుట్ల పూలు పోతున్నాయి మండమడ కోడి పుట్ల పూలు పోతున్నాయి ఈ పూసేది ఉయ్యంగా అట్లా కొన్ని రోజులు కడతాను రోజులు కూడా రోజు తురుకోలు అత్తుర్రు వాళ్ళకు ఈ పూలని తెంపుకుంటే దేవుడు గంప పట్టుకొచ్చిండు గంపలతో పువ్వులు కూడా నేను చెప్పి ఇట్లా లెక్క పెట్టుకుంటా ఈ కంపలతో పూలు వాళ్ళ దేవుడు ఏమన్నాడు రానున్న కోలం రాబలా రానున్న కాలం లోపల చెట్టేడు వారు సవణ వేడు వారు 14,000 మంది నా పేరు మీద ఒగ్గోలు పుట్టవంత మంది ఒగ్గోలు వెరగవంతం ఉన్నది నా పేరు మీద సట్టేడు వారు సవణ వేడు వారు చెడు కళ్యాణం జరగవంత మంది మరి ఇళ్ళకైనా కూడా నా పేరు మీద 14,000 మంది వాళ్ళు ఆదివారం పొద్దుకి మొత్తతోడికు ఆ బియ్యం కొలిచిపోయి అన్నాడు దేవుడు మనం అప్పటికి ఆ మాట తప్పలే ఆ ముద్దతోటి బియ్యం కలిసి పోసినాక ఒకసారి మొత్తం చూసినామా 2, 3, 4, 40 పైసలు వేయమా అది అప్పుడు దివనార్థి పెట్టింది దేవుడు 1, 2 అని చెప్పి కంపలతోని పూలు వస్తా ఉన్నాడు అమ్మ రామ అయ్యా ఇవాళ 20 గంపలు రేపు 40 గంపలు ఇట్లా రోజు కోల్పాప చెప్తున్నాడు పూలు పుత్తా ఉన్నాయి ఇది నచ్చి ఇతను గడియ పెట్టిన అడుగు మంచిగా ఉండదు ఎవరు దేవుడు ఇతను మేమతనం వస్తుంది కదా ఆ తురకోళ్ళకి ఏం ఏర్పాటు అరే మలుపు మనలో చేతు మంచిగా ఉన్నట్టున్నది అతను వచ్చిన కాడికి వెళ్ళి మస్తు పూలు పుత్తున్నాయి బొచ్చడు అంటే అయితే మరి పూలు మస్తు పూస్తున్నాయి మలుపు మనలో వచ్చిన గడియ మంచిగా ఉన్నది అని చెప్పి తురుకోలు అందరూ ముచ్చట పెడతాను భగవంతుడు బాగా చూచాడు సిక్కుతర తురక రాజుల చెక్కవాళ్ళ బిడ్డ రీతిగా 6 నెలల పొద్దు యొక్క పూలు చెండు కాపించిండు 6 నెలల పొద్దునాడు అలా వాళ్ళు పూలు అమ్మకట్టుకుంటారు మా ఇల్లు మంచం ఎగిపోతున్నాయి ఇల్లు నిండా పూలు ఉన్నాయి ఎటు దగ్గర పూలే ఉన్నాయి బాగా పూపించాడు దేవుడు అందరు సంబరపడతాడు ఆ 6 నెలల పొద్దు కాగానే దేవుడు ఏమనుకున్నాడు నేను పండిస్తా నీళ్లు కడతా ఈ తోటలాంటి వండిస్తే తోటలో వండిన ధాన్యం అంతా కొండపోయి మీరు అమ్ముకొని పడతారు నేను ఎన్ని రోజులు అంటే మీకు ఎక్స్చేకరీ చేయాలి నేను వచ్చిన పని ఏంటి నేను ఎన్ని రోజులు మీ యొక్క తోటలో కావాలి ఉండాలి మీరు రూపాయలు పట్టిండు భగవంతుని వల్లయ్యా తోటల మీద కొట్టిండు తోటల మీద కొట్టిండు దేవుడు సిడదలుగా పెట్టిండు ఆ
భగవంతుడు ఆ తోటకంత చెడు తలగబెట్టాడు అంత రడగబ్బు చెడ మురుగు పూలకు పురుగు పడితే ఎట్టుంటదమ్మా వాసన ఇవాళ నెత్తిలో పెట్టుకున్న పూలు రేపు పొద్దుల పెట్టుకో మళ్ళీ రేపు పెట్టుకో ఫ్రిడ్జ్ లో పెట్టలేవనుకో అది అట్నే ఉంటే అంత కంపకం రాదు అది ఆమెకు అట్లనే ఆ పువ్వులకు అన్నింటికి పురుగులుగా పెట్టాడు పురుగులు పెట్టే వరకల్లా అంత గబ్బు గబ్బు రడగబ్బు చెడమురుగు ఆసన తోడంతా భగవంతుడు బాయిగడ్డ మీద కూర్చున్నాడు తురుగోళ్ళు ఆ ఇళ్ళకి వెళ్ళి ఆ యొక్క పూలగడ్డ ఆ యొక్క మరి కమ్మలు పట్టుకొని ఆ పూలకాడికి ఆ యొక్క తోటలోకి వచ్చారు బాబా తోటలోకి వచ్చే వరకల్లా ఏంటి గుంజగడ్డ ఆసన అత్త ఉన్నది రడగబ్బు అత్తాంది చెడమురుగు అత్తాంది గమలాల అరే భాయ్ ఏమిరా అంత గబ్బు గబ్బు వస్తాంది చెడ్డ మురుగు వస్తాంది అవునంటే అరే తమ్మి అరే ఏమి కావచ్చురా నాకు తెలియదు తోడా తోడా వస్తుంది నాకేమంత వస్తాయి అయిపోయింది నాకు వాతావరణ సేపు పోయి అంత పని చెప్తా అరే భగవంతుడు ఏమి చేసిండా దేవరాజు మళ్ళీ ఏమి చేసిండా ఆ తోటలకు అంత మరి పురుగులుగా పెట్టిండు ఆ పురుగులు ఏమంటే వరకు తురుకోలు వచ్చారు అరే అన్నయ్యో అంత రడగబ్బు చెడమురుగు వస్తాంది ఏంద్రైంది అవునా మొన్నటిదాకానేమో గుమ గుమ వాసనలు గుప్పినాయి ఇప్పుడేమో మొత్తం గబ్బు పెడమురుగు వాసన వస్తుంది ఇది ఏంటిది కావచ్చు అన్న ఏంటిది కావచ్చు అని చెప్పి ఆ మలుకు మల్లో జనగా మన దేవుని దగ్గరికి వచ్చి అరే మలుకు మలోజీ అరే గురువు గురువు మలోజీ మలుకు మలోజీ ఉన్నావు బేట మరి మన తోటకు ఏమి కావచ్చు మా తోటకి ఏమైందని చెప్పి ఆ తురుకోళ్ళు అడిగారు అయ్యా నాకేం ఏర్పాటు నీళ్లు కడుతున్నా ఇంత కావాలంటున్నా నేనేమన్నా పూసిని మీకు తెంపించిన ఇప్పుడు ఉత్తలేమంత పురుగు పురుగు అయింది అంత రడగా మురుగు వస్తుంది అయ్యా అని చెప్పి దేవుడు అన్నమాట ఓ భగవంత ఎట్లా అని చెప్పి తురుకోళ్ళందరూ తలకాయ పట్టుకున్నారు తలకాయ పట్టుకున్నాక తురుకోలకు భగవంతుడు ఏమంటే ఉన్నాడాట నాయను శివరాజు మల్లయ్య జమదుల్ల వీళ్ళడేరా భగవంతుడు రవరాజు మల్లయ్య అటువంటి ఒక తురుకోతలకాయ పట్టుకొని అటువంటి నాయన మరి అడే అల్లా అనుకుంటే ఎక్కడో అక్కడ వెళ్ళి పొంగ వాళ్ళని చూసిండు అరే ఓ అల్లా గిట్ల అయిపోయి అరే ఓ అల్లా గట్ల అయిపోయి అని చెప్పి తురుకోలందరూ అలా ఆయనతో మర్రిపోతున్నారా మిమ్మల్ని హట్టిగా వండితేనా ఇక్కడ మతానమయమైండు తురుకోలకి ఎదురుగా బ్రాహ్మణేశం కట్టినాడు పంచంగాల కట్ట భగవంతుడు సంకల పెట్టుకున్నాడమ్మా పంచంగాల కట్ట సంకల పెట్టుకొని తురుకరాజులకు పోయేటి తురుకోలకు పడ్డ వత్త ఉన్నాడా నారాయణంతు 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 నారాయణం 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 అయ్యా దండం దండం అయ్యా ఎవరి బిడ్డ ఎవరు మేవా ఉరుకొల్లం ఉరుకొల్లా భలే చిరుపో ఎటుపోతురు బిడ్డ అంత కాయ వచ్చిన మాటలు అక్కడ చిన్నవేంది ముఖాలన్నీ చిన్నవేనాయి ఏదో పోగొట్టుకున్న విధంగా తయారయ్యారు మీరు ఏది పోగొట్టుకున్నారు అయ్యా మీరు ఎవరయ్యా మేమా మేము బహు తెలిసిన బ్రాహ్మణులు 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 ఆడిపోతున్నారు మీరు ఓ నేను మస్తు తిరుగుతున్నా తిరిగి 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 కాదు అలా కాదు ఇక్కడ కాదు అక్కడ కాదు ఓ మస్తు తిరుగుకుంటున్నా అప్పనేడు తిప్పనేడు బ్రాహ్మణుల పెళ్లి పండుగ కూర్చుంటారు పెళ్లి పంతుల పెళ్లి రామనామ సంకాసి జగన్నాథం తిరుపతి తీరంగం జిమ్మదారుల పొద్దు దాకా పాండల పొయ్యి దాకా తిరిగి 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 తమ అత్తాన్న తిరుగుతా ఉన్నాయి సంచారం అయితే కూర్చోరు కదా ఎక్కడ ఎక్కడ కూర్చోమంటారా ఇలా కూర్చోమందరా ఇలా కూర్చోమందరా ఇలా కూర్చోమందరా ఏంటి అడిగేటి కూర్చోడా అయ్యా అయితే ఇన్ని రోజుల బట్టి మా పూల తోటలు మంచిగా వండినాయి ఇప్పుడేమో అంత పెడమురుగు ఆశన వస్తుంది గబ్బు గబ్బు ఆశన వస్తుంది అయ్యా బ్రాహ్మణ మా తోటలన్నీ కరవైనాయి మరి ఏం కావచ్చు పంచాంగం చూసి చెప్తావా అప్పుడు ఆయన భగవంతుడు ఏమనుకున్నాడు మల్లికార్జున స్వామి
నాది ఇప్పి చుట్ట పంచే ఇప్పుడు నీ ఇప్పు. నా పంచి చెప్తాను మీరు ఉంటావా ఎందుకు నీ పంచగా నీ పంచగా ఇప్పు అన్నది కుక్కలే కోతులుని పోతున్నాయా పోతులకి పడతాయంట నీ కట్ట అయ్యా నీ కట్ట భగవంతుడు ఏం చేసిండు ఆ సంక లోపల ఉన్నాయి పంచంగాలక పంచంగాల కట్ట ఇప్పిండు వాళ్ళ నైతుల్లో కడిగిండు కమ్మ మీద కమ్మను రామ మరలెత్తా ఉన్నాడే రామ ఏమంటారు ఉన్నాడు మీ తోటలల్లా ఏ దేవుడున్న దుర్గరాజులాలా మీ తోటలల్లా ఈరున్న స్వామి గుడి ఉన్నదా లేదా దుర్గరాలా ఇదంతా మహిమలు అన్ని ఈరన్న స్వామి మహిమలు ఉన్నాయి దుర్గరాజులారా ఆ ఈరన్న స్వామి గుడి ముంగట మీరు కాశీ కన్నా పోవాలే కర్రెగొడ్డులు దేవాలే ఈరన్న గుల్లగాడ కర్రెగొడ్డులు పట్ట కట్టి మీ తోటలో ఈరన్న గుడి ఉన్న ఈరన్న గుల్ల ముంగట మీరు కందోరా చెయ్యాలే రామ కందోరా చెయ్యాలే రామ కందోర ఏది మరి నీసు ముట్టం తురకరాజులు మీరు నీసు ముట్టాలే కవస ముట్టం తురకరాజులు మీరు కవస ముట్టాలే గుడుగుడు కంజాయి పట్టాలే మీరు కళ్ళు దాగని దుర్గరాజులు రామ కళ్ళన్న దాగాలి కవస ముట్టనలు కవస ముట్టాలి నీతి ముట్టనలు నీతి ముట్టాలి మీరు గుడుగుడు గంజాయి పట్టాలి మరి నీతి కవస తిన్నాక గుడుగుడు గంజాయి పట్టినాక అట్లనే కర్రె కొట్టులు పోయంగా రౌతం పట్టుకొని మీ తోటల మీదికి వెళ్ళి అయ్యో బలి పిల్ల బలి రైతమ్మ అనుకుంటా మీ తోటల మీదికి వెళ్ళి సర్వన్న వెయ్యాలే దుర్గరాజులారా అట్లయితే మీ తోట అయ్యో పువ్వులన్నా ఊసును దుర్గరాజులాల మీరు మీ తోట లోపల ఈరన్న గుడి ఉంది ఈరన్న గుడికి ఎన్ని రోజులు అయ్యా బిడ్డ మేము చాలా రోజులు అవుతుంది మాస్తు రోజులు అవుతుంది ఆ మాస్తు రోజుల నుంచి ఉంది ఈరన్న గుడికి వేయలేరు చేయక ఇప్పుడు ఆ ఈరన్న కోడి ఉంది మీ తోటకంతా పురుగు కలిగింది అయ్యా ఆ కోడి పోవాలంటే ఇక్కడ కాదు కాసిపోయి కర్రె కొట్టుంది కర్రె కొట్టుంది వచ్చి ఈరన్న స్వామి గుడి ముంగట కరకర 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 గొంతులు పోయి ఇంకా అల్లా కుదుల మంత్రం చదివి దాన్ని ఒక కర్రె కొట్టును కాందోర వేయాలి కాందోర వేసి దాన్ని రౌతం బట్టి దాన్ని కసర తీసి మీ తోటల మీదకి వెళ్ళి బలి పిల్ల బలి మైసమ్మ పులోరియా గుట్ట మనం సరిగేయమా ఆ విధంగా మీరు సరిగేయాలి మీ తోటల మీదకి సరిగేసి అప్పుడు తినరాని తురుకోళ్ళు మీరు నీసు ముట్టంలో ఇన్ని రోజులు నీసు ముట్టలేరు కదా ఇప్పుడు నీసు ముట్టాలి ఇన్ని రోజులు కళ్ళు తాగలేరు కదా ఇప్పుడు కళ్ళు తాగాలి ఇన్ని రోజులు గంజాయి పట్టలేరు కదా సిగరెట్ బీడి గుట్కా తంబాకు అవన్నీ ఇప్పుడు తినాలి దేవుడు అన్ని సమస్తులు ముట్టాలని చెప్పి అయ్యో భగవంత మన తోటలో వండితేనే మన బతుకు తోటలు మంచి చూడని చెప్పి దుర్గడలు ఏమన్నారు సరేనయ్యా అని చెప్పి బ్రాహ్మణయ్య దగ్గరికి వెళ్ళి ఎప్పుడు లేచుర్ర వాళ్ళు బ్రాహ్మణులు కట్టబోతాండు దేవుడు ఇటు ముఖం పెట్టిండు ఇక్కడ మఠానమయం అయ్యిండు భగవంతుడు పోయి తోటల్లో పుట్టిండా తోటల్లో ఎప్పుడు పుట్టిండో ఆ దేవరాజు మల్లయ్య బాయి కట్టమే కూర్చున్నాడు దుర్గోళ్ళ చెల్లు మల్లయ్యకి చెప్పారు ఏ మల్లోజీ ఇగో మరి ఆ తోట రోగం పోవాలంటే మేము వంచుకొని వచ్చినాము అక్కడ కాచికోవాలి కర్రే కొట్టును తేవాలి ఇరన్న గుల్ల కాడ కర్రే కొట్టుని కందోర చేయాలి మాకు దాని గురించి తిరగలేదు మీకు గురితేనా
తెరిచే తెరిచే నీకు తెలిసేనా అవు. కాజీ పోయి కర్ర కొట్టి తెస్తా ఆ. తీసుకొచ్చినాక ఆ. దానికి ఎట్లా ఇప్పుడు మాకు ఎరకలేదు తెలదు. నీకు గుర్తేనా తెరిచే. గుర్తేనా అంటే ఆ. అయ్యా మీరు పట్టుకరా నాకు గుర్తే అన్నది అవు. అరే రే 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 ఏయ్. మరి తెలదంటే అయ్యో మరి నేను ఇంట్లో ఉంటాను బండ కట్ట నాకు ఇక్కో సిక్కదు ఆ. తెలిసే అన్నాడు ఆ. తెలిసే అన్నాక తురకరాజులు ఏయ్. కాజీకి ఉరుకుతా వయ్యర్రు కర్రెగొడిన వంట కచ్చిర్రు కాజీకి ఉరుకుతా వయ్యర్రు కర్రెగొడిన వంట కచ్చిర్రు మరి కర్రెగొడిన వంట కచ్చి ఇంకట వంటి నాయన భగవంతునికి ఎప్పుడు అప్పయ్యే పిల్ల వాళ్ళు భగవంతునికి ఎప్పుడు అప్పయ్యే పిల్ల దేవరాజ మల్లయ్య ఈరన్న సాయంకుల కాడికి పట్టుకొచ్చిండు ఈరన్న సాయంకుల కాడికి ఎప్పుడు పట్టుకొచ్చిండో డౌన్ ఈరన్న కులగాడికి ఎప్పుడు పట్టుకొచ్చిండో పట్టుకొచ్చి భగవంతుడు ఆ యొక్క తుర్కరాజులందరూ బట్టి ఆ గుడ్డుని ఆ ఈరన్న సాయంకుల కాడ పడేసి పడేసిర్రా భగవంతుడు కట్టారు పట్టుకొచ్చిండు గుడ్డు కాడ కూర్చున్నాడు అరే రే రే ఎక్కడ పోతీ అక్క నాయకు ఎక్కడ పోతీ అక్క నాయక నేను తురుకొల్ల ఇల్లల్లా ఇల్లల్లరా తురుకొల్ల పట్టారా నాయక అక్క నేను తురుకొల్ల రాజ్యం వచ్చి ఎల్ల కొట్టు పాడ తీస్తున్నా అన్నెవరకలేదు నాకు నాయక పుణ్యవరకలేదు నాకు నాయక అక్క ఈ పథకం ఎవరికి ఉండాలి గుడ్డు కాడ కూర్చున్నాడు బిడ్డ ఏ తల్లి అన్నది ఎవరు నాగదేవి ఇయ్యల నీ ప్రాణంలో చేతుల పోతున్నదా బిడ్డ తురుకోళ్ళగా దారం మీద భగవంతుడు మరి కడారు చేత పట్టినాడు వత్తిరాల వాయిదమ్ము చేత పట్టే రొడ్డు కాడ కూర్చున్న భగవంతుడు ఓ బిడ్డ నిన్ను గమ్మినోడు ఈతుంటోడు నిన్న గమ్మినోడు ఈతకి మన్ను కూడా అని చెప్పి మరి ఐవిరికిల మన్ను వేసిండు ఒక మందు పోసిందా నిన్ను సాదుకున్నవాడు ఏమి కట్టమచ్చ అమ్మిండు గాని అమ్మరాజు బిడ్డ నీ ప్రాణం దియ్యరాదు అని చెప్పి భగవంతుడు ఐవిరికిల మన్ను తీసి ఇంకా చోట పోచిండు మరి ఈ కొట్టు తీస్తే పాన తీస్తే ఈ పాపం ఎవరికి కావాలని చెప్పి అయ్యో ఏమంట ఉన్నాడాట దేవుడు మనం ఇప్పటికప్పటికి కొయ్యంగా కటిపోళ్ళు ఏమంటారు కొయ్యమంటావా అడుగుతారు అవా కొయ్యమంటావా కొయ్యమంటావా అడిగే కోస్తారు నిజమే. కొయ్యమంటావా అంటే కొయ్యు అన్నోడికి పాపం అంట నిజమే. అందుకే కటికోళ్ళు గాని సాకలోళ్ళు గాని తురుకోళ్ళు గాని ఈ తురుకోళ్ళు ఏమంటారు కొయ్యమంటావా వాళ్ళ మాత్రం అంటే ఓకే ఓకే వరకు అయితే కోస్తారు ఆ కోసినోడికి కాదు పాపం కొయ్యవన్నోడికి పాపం మరి ఎడన్నా కుసలాడుకున్న బాధ్యత బాధ్యత ఏముండే బాధ్య చేసిన దానికి పాతకం కాదు బాధ్య ఇవ్వడం దానికి పాతకం నిజమే. అయితే భగవంతుడు కడారు చేత పట్టిండు అయ్యో కాడ కూతున్నాడు కూతున్నాడా గుడ్డు కాడ దేవుడు అమ్మాయి దేవుడు వత్తిరాల వాయిదమ్ము వట్టిరాడా పొయ్యి వంట రాని ఎప్పుడు అడిగిండు భగవంతుడు మెడ మీద కత్తి పెట్టిండా కర గొంతులు పోయంగా అల్లా కుదుల మంత్రం నోట్ల కనుకొన్నాడమ్మా కురకరాల మీలు కూడా అల్ల కుదుల మంత్రం చదవాలని చెప్పి అందరితో అనిపించిండు దేవుడు అల్లా కుదుల మంత్రం చెప్పిండు దేవుడు గొడ్డు పాలం తింట ఉండు కరకర గొంతులు కూడా వస్తున్నాడా కరకర గొంతులు కొట్టంగా రౌదాలు తెల్లి పారుతున్నాయా రౌదాలు తెల్లి పారంగా తురకరాజులు వచ్చిన రౌదం పట్టినారే బంగారి పాండవుల రౌదం పట్టిల్లు వాళ్ళు గొడ్డు కసరు తీసి రుగడ పట్టిన ఆయన ఇక్కడ గుడ్డు పానం ఎప్పుడు తీసిండో భగవంతుడు బంగారి పాండవ పట్టుకొని చూసిన వాళ్ళకు చుక్క బొట్టు పెడుతున్నాడా అడిగినా వారి కాటగా దేవుడు అట్ట బొట్టు పెట్టబట్టే భగవంతుడు ఆ
రౌతం పట్టుకొని చూసిన వాళ్ళకి సుఖబొట్టు పెట్టిండు రౌతంతోనే చూసిన వాళ్ళకి సుఖబొట్టు పెట్టిండు అడిగిన వాళ్ళకి అడ్డబొట్టు పెట్టిండు అరే రే 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 తుర్క రాజులందరికీ రౌతంతోనే బొట్టు పెట్టి వాళ్ళ నిష్పదంతా ఖరాబ్ చేసిండు వాళ్ళ సత్యం ఖరాబ్ చేసిండు వాళ్ళ నిష్పత్తి ఖరాబ్ చేసి ఈ బంగారు బండల రథం పట్టుకొని తోటల మీద ఆడారా దేవుడా తోటల మీద ఆడారా దేవుడు తోటల మీద పల్లి పిల్ల పల్లి మైసమ్మ అని చెప్పి పులోరియా అంట ఉన్నాడే దేవుడు తోటల మీద వెళ్ళరా తోటల మీద వెళ్ళరా రౌతం వల్ల చేత పట్టిరా మళ్ళీ తోటల మీద పల్లి పిల్ల పల్లి అంటాడా పల్లి మైసమ్మ అంటాడా మల్లదానే ఉన్నాడు దేవా మల్లదానే ఉన్నాడు దేవా పులోరియా అంట ఉన్నాడా దేవుడు మల్లయ్య చూడా భగవంతుడు మల్లయ్య రథం పట్టుకొని బలి పిల్ల బలి మైసమ్మ బలి పిల్ల బలి మైసమ్మ అని చెప్పి పులోరియా అని చెప్పి తోడానికి వెళ్ళాలనుకుంటా అతి వరకల్లా తురకరాజులు హరి మలకు మలోజీ గొడ్డు పానం తీసినవు గొడ్డు జీవనం తీసినవు హరి మలకు మలోజీ అడిగిన వాళ్ళకి వడ్డ పొట్టు పెట్టిన సూచన వారికి చూడక పొట్టు పెట్టినావు హరే బిడ్డ చాలా బాగుంది పండగ కానీ దీన్ని ఏమందరు కందోరా అందరు కందోరా అరే ఓ అల్లా చాలా బాగుంది చాలా బాగుంది గొడ్డు పానం తీసినవు దీన్ని అంటుకొని తినాలి కదా మనం అడుకోవాలి మరి నాకు వంట రాదు నాకు కొట్ట రాదు నేను అడ్డు చేయొచ్చా నాకు నీకు చెయ్యొచ్చాను వరకల్లా మరి నేను నచ్చింది దానికోసం నేను చెయ్యకపోతే ఎట్లా నా చేతనైనది అంటే నా చేతనైన దాని పానం తీసి నా చేతనైన కోసి కొట్టి నా చేతనైన మీకు అన్నం తినబెట్టిపోయినది కావాలి మీ నిష్పత్తి కళ వేసి మీ యొక్క సత్యం కళ వేసి మీ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మోసగుచ్చి అందుకొని పోయినది కావాలి శివరాజు మల్లయ్య భగవంతుడు ఆ కర్రెగొడ్డుని యొక్క తిట్టి తీసిండు తిట్టి తీసిన భగవంతుడు పెదకూర యొక్క డబ్బట వాళ్ళ కొట్టేసిండు కొట్టిన భగవంతుడు ఆ యొక్క 3 దిక్కుల 3 రౌతులు పెట్టిండు 3 రౌతులు పెట్టి కంచు పెట్టిండు కంచు లోపల పెద్ద కూర వేసిండు ఆ యొక్క తాలూకు వేసి పెద్ద కూర వేసిండు పెద్ద కూర వేసి అప్పుడు అన్ని సీదులు ఆ యొక్క మాల్ మసాలా అంతా అలకనే ఉన్నది మనం ఎవరికైనా చెప్పినాం కదా ఇత్తున్న 24 ఇత్తులని 24 సీదులు మొత్తం ఇత్తనాలు మొత్తం వాళ్ళ తోటలో ఉన్నాయి ఇప్పటికీ వాళ్ళ దేశాన బాగుంటాయి అవి ఏంటి కాలుకులు లవంగాలు మసాలాలు ధాన్యాలు జాపత్రి జాజికాయలు ఇటువంటి అన్ని అయితే ఈ దేవుడు ఆ తోటలని తిరిగి ఆయన ఉల్లాకెళ్ళా కడికెళ్ళి ఉల్లిగడ్డల కడికెళ్ళి మొత్తం పట్టుకొచ్చిండు లవంగాలు ఏరగలు కడికెళ్ళి అన్ని పట్టుకొచ్చి భగవాన్ పెట్టి భగవాన్ లోపల ఆయన ఇవన్నీ వేసి పెద్ద కూర భగవాన్ లేచిండు మీదికెళ్ళి మూత పెట్టిండు కింద మంట పెట్టిండు తుకబేకా తుకరైతరా జరావరా తుకబేకా ఉడికేది కూర కదా మసాలా ఎంత ఉందా దేవుడు అన్న కలుపుతున్నాడా కలుపుతా ఉంటే దేవా కమ్మడి మాసాన మంచిరా ఆసన యుక్త ఉందా అగదుడు దుర్గరాజురా అరే అన్నయ్యో అరే ఓ భాయ్ భాయ్ भाई भाई आओ अच्छा है आसन अच्छा है अरे वो अच्छा है बहुत अच्छा है आसन ఇది ఆసన చాలా కమ్మగా ఉంది బ్రో हवा 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 आ रहा है हवा आ रहा है हवा हवा से गाली आ रहा है चाय पिया थोड़ा अरे ఇంత बस కమ్మగా बस 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 आ रहा है ఇంత కమ్మగా ఉంది ఎవరా వాసన అరే ఓ మనకు మలోజీ ఇంత కమ్మగా వాసన వస్తుంది తింటే కమ్మగా ఉంటదిలే ओ बहुत अच्छा है बहुत अच्छा है మనకు మలోజీ మాకు ఆకలి అవుతా ఉన్నది సూపర్ సూపర్ ఆసన అవుతా ఉన్నది నోట నాలుగే లోపల ये खाओ मुर्गी अच्छा है मुर्गी अच्छा है खाओ मुर्गी मुर्गी రాదురా అది बहुत बहुत बड़े गोश्त बड़े गोश्त ऐसा बोलना मांगता है गाइस गाइस ऐसा बोलना गाय 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 ఆ భగవంతుడు వాళ్ళతోని మాట్లాడిండు మాట్లాడే వరకల్లా ఈ కూర ఎప్పుడు తుకపెక్క ఎప్పుడు ఉడికిందో ఉడికిన కూరని భగవంతుడు తించాడు స్వయాన ఆయన చేతనే అండి ఆ దాని మీదకి దించాడు దించి ఆ సోట పెట్టిండు ఆ సోట పెట్టిన భగవంతుడు తుర్కు వాళ్ళందరినీ ఒక లైన్ కొద్ది కూర్చుండ పెట్టిండు బంతి బంతి ఊకుండా పెట్టిండా బంతి ఊకుండా పెట్టి ఆడల పక్క మొగల పక్క ఊకుండా పెట్టి ఇది రానుండ కాలవల నాకు నాకు మా బలగాన వారి వింద ఈ పుట్టనన్నాడు దేవుడు ఇది ఇట్లా ఉండంగా రానున్న కాలం లోపల మీరు ఎప్పుడు ఊకొని తిన్నగానే ఇట్లా మరి బంది ఊకొని తినాలని చెప్పిండు
దొరకోళ్ళు ఇప్పటికప్పటికైనా ఒక్కరు ఒకటే ప్లేట్లో తింటారు. ఒకటే పెట్లు అందరు బాధ్యత కొడుతుంటారు. ఈ దేవుడు ఏం చేసిండు, అందరు కలిసి ఒకటే కాడ పెద్ద పల్లెం పెట్టిండు. ఆయన తన కుమ్మరి ఇచ్చిండు. వాళ్ళు ఎంగిలి మంగళం నీ ఎంగిలి నాకు అనకుంటా, నా ఎంగిలి నీకు అనకుంటా ఒకళ్ళ ఒరుక్కుంటా తింటారు. అరే రే అందరికి అడ్డించుకుంటూ వచ్చిండు. అందరికి ఒకటే ప్లేట్ అడ్డిస్తే ఒకళ్ళొక్క వాళ్ళు వరుక్కుంటా సీక్కుంటా ఆడబెట్టిరు. అలా పెట్టంగా ఈ దేవుడు ఏం చేసిండు, వీళ్ళకు కళ్ళు తాగిపిత్తని చెప్పి సురపానకం పోసిండు. అరే రే సురపానకము ఇటు మదమాంసము ఈ భగవంతుడు గుడుకుడు గంజాయి పట్టుకొచ్చిండు. అప్పుడు రాంగ పట్టుకరాలే ఆ గుడుకుడు గంజాయి దేవుడు పట్టక తురుకోలు చూసారు. అరే ఓ మరకు మలోది అదేంటి అని చెప్పి అడిగారట. ఇది గంజాయి గంజాయి అది ఇది సూపర్ ఉంటది, మస్తు ఉంటది మస్తు ఉంటది మస్తు మస్తు ఉంటది ఇట్లా బట్టి అనాలే. దేవనా తోడా దేవనా ఇది వీరితే గుండె గుడ్డలని వీరితే ఒకళ్ళు పట్టినాక ఒకళ్ళు పట్టినాక ఒకళ్ళు గుడుకుడు గంజాయి అందరు తాగిరు. గంజాయి తాగిన పానం ఆగుతుందా? ఆ గంజాయి తాగిన వాళ్ళందరూ ఎక్కడో అక్కడ గంజాయి తాగే వరకు తిన్నరు. తిన్నరు గంజాయి తాగిర్రు. ఎక్కడో అక్కడ సొమటిల్లి పెయిల్లాట వాళ్ళు సొమటిల్లి పోయినాక భగవంతుడు ఏం చేసిండు, సొమటిల్లి పోయిన తురకరాజుల దగ్గరికి వచ్చిండు. ఆడలను సల్లకు నా బొట్లు తోడు చేసిండు దేవుడు. మళ్ళీ ఆడలను సల్లుకున్న బొట్లు తుడిపేసిండు. మరి మొగళ్ళకు మరి నడుముకున్న మొందాలను తెంపేసిండు. ఆడల జుట్లు కోసిండు. మరి భగవంతుడు అవన్నీ వేసి ఆ మొగళ్ళ దగ్గరికి వచ్చిండు. మరి సున్నాతం చేసిండు మొగళ్ళకైనా. ఈ దేవుడు కట్టుకొని వచ్చిండు. కాలుకు మాదిరి పూస, మెడకు లింబోలి పూస. ఈ పూస తీసిండు, ఆ తురుకోల మెడకెట్టిండు. ఈ కాలు పూస తీసిండు, తురుకోల కాలుకెట్టిండు. ఇప్పటికప్పటికి నిజమైన తురుకోలగా ఉంటది. అయితే ఇవన్నీ పెట్టిండా, పెట్టి వాళ్ళకు సున్నతులు చేసి వాళ్ళ చెవులలో అల్ల కూతుల మంత్రం చెప్పి వీళ్ళు లెవక ముందు నేను అవతల పడ్డని కావాలి. ఎప్పుడు అక్కడ పొర్రాడుతుర్రు, కళ్ళు బాగాయి. భగవంతుడు ఏం చేసిండు, ఇదే సమయం ఇక నేను పోతున్నా అని పోతా. మరి పంటల గడ్డ ఎక్కడుందని చెప్పి దేవుడు ఆయన తోటలోకి వచ్చిండు. ఇంతు ఉన్న 24 చేతులు ఇత్తలేడు, 24 చేతులు చేతి దగ్గర పెట్టుకున్నాడు. అలా తోటలు కొన్ని, బెరప తోటలు కొన్ని, ఉల్లి తోటలు కొన్ని, ఎల్లి తోటలు కొన్ని అని దగ్గర పెట్టుకొని ఇత్తులేని 24 ఇత్తులు 24 చేతులు మరి 250 చేతులు దగ్గర పెట్టుకున్నాడు. అవన్నీ పట్టుకుని దెబ్బ 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 కమాదిన కోట మీకు వచ్చాడు. బండిగిరంత బండారి గట్ట, బండిగిరం తెలుపుతోని కల్లా ఇవ్వచ్చిండు. బండారి గట్ట అని భగవంతుడు వాటి వరకు అలా అక్క మరి కొనుక్కుడి కట్ట కనబడ్డదాట. కొనుక్కుడి కట్టె పట్టి కట్టిండు. బండారి గట్టను భగవంతుడు దాపుతున్నాడా. బండారి గట్ట భూమికి ఎంత ఉన్నదే. భూములకి వెళ్ళి గదములు పడుతుంది. భూదేవి ముక్కటితో ఉన్నది దొరకరాజుల పట్టాన బండారి గట్టరా. బండారి గట్ట ఎప్పుడు తెచ్చిండు భగవంతుడు ఎక్కడ పెట్టుకోవాలంటే చివరికల్లా అక్కడ మరి జపసంతలు చూసిండు భగవంతుడు. అయినా తురుకోళ్ళ ఇంట్లో కోరికాడికి వచ్చింది. ఆ కోరికాడ ఊపిద్దాన్ని చూసాడు. ఊపిద్దాన్ని చేత పట్టుకుంటూ ఇట్లా ఇట్లా ఊపి చూసిండు. ఇది రానున్న కాలంలో నా ఒక భక్తుల చేతుల జగ్గు కావాలి అని దాన్ని దగ్గర పెట్టుకున్నాడు. అదే ఒక గోరికాడ జపసంతులు తీసుకున్నాడు. దాన్ని జపకేసుకున్నాడు. ఇది జినకశరమై పుట్టాలి అని చెప్పి ఇప్పుడు జినకశరం అనుకునుందా? ఇప్పుడు వనికి లేదు. ఇది జినకశరం పుట్టాలని చెప్పి ఆ జినకశరం జపకేసుకున్నాడు. ఇది బండర సంచులు కావాలి నాకు రానున్న కాలం లోపల అని చెప్పి దగ్గరార్థి పెట్టుకొని ఆ బండర గట్ట తీసిండు. సంచి లోపల పెట్టిండా. పూర్తి అమృత నిజమైతుంది కానీ వెళ్ళిపోతాను చెప్పి దేవరాజు వల్లయ్యా మరి ఎట్లా పోవాలని ఇక్కడ బండారు చేత పట్టిండు. తన మీద గొప్ప వచ్చిండా. పుట్టు పుట్టు వాడి సోజమ్మ వలిగిండు దేవుడు. పుట్టు పుట్టు రాబడి కూడా వందవుతున్నాడా.
దేవుడికి గుర్రామదేరా ఇంతకుమంది ఆ గుర్రం కలేవు ఇంతకుమంది ఆ గుర్రం కలేవు గుర్రం కదా వదిలేసారా ఆగది గుర్రం తిరుపతి గుర్రం పోతా అని దబ 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 గుర్రం వెళ్ళిపోతాను ఆ గుర్రం పోయే వరకల్లా అక్కడ తురుకోళ్ళు ఆ బంగారు కంటె కూడా నాటినారు కంటె కూడా ఎంత ఎత్తున్నది అది భూమి మీదకి వెళ్ళి పడితే ఆకాశానికి అంత ఎత్తు తక్కువ ఉన్నది కంటే అంతటి కంటె కూడా భగవంతుడు ఆ మేఘాల మీద దబ్బా దబ్బా బంటరగడ్డ పట్టుకొని గుర్రం మీద కూర్చుంటే కంటె గోడ దాకా వచ్చింది గుర్రం కంటె గోడ దాకా వచ్చిన గుర్రము 4 గాళ్ళు పాపదాన్ని కంటె గోడ కడాగింది అబ్బా ఈ కంటె గోడని ఎట్లా దాటాలి అయినా ఈ గోడ నీకు ఈగపోతే ఈగ అయిపోతుంది దోమ పోతే దోమ అయిపోతుంది మంగళ కత్తులతో గోడ కట్టారు మంగళ కత్తి మెత్తకుంటదిరా బాగా మెత్త ఉంటుంది సార్కుండదా అది ఇట్లాంటి చెప్పుకోపోతుంది ఆ కథలతో కట్టింది కూడా ఈ బంగారి కంటే కూడా ఎట్లా దాటిపోవాలి ఆ గుర్రం వచ్చింది ఆ గోడ అక్కడ ఆగింది బా ఇలా నేను తురుకోల చేతుకు నేను దొరుకుతానా తురుకోల నా ప్రాణం ఇస్తారు ఈ ఎక్కడాను ఓదివే నాయక ఎల్లవరా గుర్రం మీది దేవుడు ఏమంటానే ఉన్నాడా తమ్ముడాను బాధపడకుడా నీ పానకు నా పానం అడ్డగెత్తవన్నవే అయ్యో వల్ల వల్ల దేవుడు పోతా ఉన్నడా కల్లా కల్లా దేవుడు కన్నీరు ఉన్నాడా కడియా దేవుడు మీది దేవుడా భగవంతుడైన గుర్రం మీద కూర్చుంటే కలకల 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 కానీ ఎప్పుడు తీసిండో ఆ బంగారి కొంట గౌడ కడ గుర్రం మీద కూర్చుంటే కలకల 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 కన్నీరు తీసిండు ఆ కన్నీరు తీయంగా ఆ భగవంతుడు ఏమన్నా అక్క నా ప్రాణం పోతుంది నా ప్రాణం పోయే నాకు ఆపద వచ్చినప్పుడు ఆది అయ్యవన్నావు నా తల నా ములకాయ మొత్తాను అక్క నన్ను ఆదుకుంటా అని చెప్పినావు అక్క నువ్వు వేడబోదు అని చెప్పి అక్కన ఆది చేసిండు అక్కన ఆది చేసి ఇప్పుడు ఇక్కడ బండారు పట్టిండు ఆ యొక్క మరి ఆ యొక్క కంట గోడ మీద కొట్టిండు అంటే గోడ మీద కొట్టంగా ఆ యొక్క మోసేతు బట్టి గోడ మీద పెడతా అంటే ఆ కంటే కూడా అంగు వంట అంగుతాంది లేవు వంటలు ఎత్తాను భగవంతుడు ఏమనుకున్నాడు బండారి గడ పట్టుకున్నాడు ఆ దెబ్బ వేసుకొని గుర్రం మీద కూర్చున్నాడు మీద కూర్చుండి కంట కూడా మీది వెళ్ళిరా
ఎగిరి తురుకంగా అక్కడ తురకరాజులకు సోయ వచ్చిందట. సోయ వచ్చిన తురుకులు దబ్బన లేచి అరే అరే ఓ భాయ్ అరే ఏమిరా భాయ్ నీది కాళ్ళ పన్న ఏమో రథం కారుతున్నది. అవునవురా నీ కూడా కారుతున్నది. అరే నాకు తొడల పన్న కారుతున్నది, వానికి తొడల పన్న కారుతున్నది. అరే ఓ బిడ్డ మన పిల్లలకి ఏం చేసి ఏం చేయకూడదు. అరే పిల్లలకు మొత్తం మృగాలు పోయినవురా ఓల్ రాకిట ఇప్పుడంతా మొత్తం బొట్లు ఎదురల్లా ఇలా నీ పెన్న వేరు నా పెన్న వేరు ఏర్పడదు అందరూ కొత్తగా అరే పిల్లల దుఃఖం వచ్చేసిరా. అరే ఏమైందిరా నువ్వు తిన్నావు నేను తిన్నా, నువ్వు తాగినావు నేను తాగినా, అందరం పని నిజం ఉన్నదే కొద్ది అంత ఇంకా నిజం ఉన్నదా? కొద్ది అంత అరే మన పెన్నలు కూడా తాగిరు. మరి అందరం ఇట్లనే ఊగినాము తిన్నాం. అరే మనకు అడ్డించా మనకు మళ్ళీ ఏడిరా ఏడి చూడు అని చెప్పవారికల్లా ఈ ఎక్కడ ఎడితేవు తోటలకు కోరి ఉండేమో అని చెప్పంటే తోటలకు వేరు ఆ తోటల కూడా ఎడితేవు దబా దబా వచ్చి ఆయన తురుకోళ్ళందరికి చెప్పిరట. మల్లయ్య లేడు, మలుకు మలోజు లేడు, దొంగ గురువు మల్లయ్యాడు ఎక్కడ వేయండి అని చెప్పిన వరకల్లా ఇంకా అప్పుడు వచ్చిందాట దేవుడికి దొంగ వల్ల పేరు వచ్చిన మల్లయ్యకు ఎక్కడ పోయే దొంగ గురువు మల్లిగాడు అని చెప్పి దుర్గరాజులు వేసిలేసిర్రాట వాళ్ళు. అందరూ వచ్చేవారు వచ్చి ఆయన మక్కా మదీనా కోట ఎక్కి చూసే వరకల్లా బండర కట్టలేదు. తురుకోళ్ళ గుండెల గుబీలు అన్నది. ఎక్కడ వాయరా దొంగ గురువు మల్లిగాడు ఎక్కడ వాయరా అని చెప్పి దుర్గరాజుల మధ్యలో వాయిదాలు బొడ్లు ఉన్న హైదరాబాద్ చేత పట్టుకున్నారు. గురువు మల్లిగాడు కనబడితే వాని కండలు కాకుల పాలు ఎత్తాం, సిక్కుల సీమల పాలు ఎత్తాం, వాని రక్తం నాలే పాలు ఎత్తాం అని చెప్పి దుర్గరాజులు దబ్బా దబ్బా ఉరికొచ్చే వరకల్లా బంగారు కంట కూడా మీకు గుర్రం దొరికిపోతాంది. ఆ దొరికిపోయే గుర్రాన్ని చూసారు. ఆ గుర్రం అంత దూరం అయిందా దుర్గరాజులు దబ్బా దబ్బా వచ్చి ఆ గుర్రం రెక్కలు ఉన్నాయి అప్పుడు చెప్పలేనా ఆ రెక్కల గుర్రం ఇట్లా అంతరాణ లేవంగా అందులో ఉన్న పెద్దవాడు వచ్చి దబ్బా దబ్బా వచ్చి గుర్రం కాలు అందుకున్నాడు. దేవుడు ఎగిరిపోగా ఆ గుర్రం కాలు అందుకున్నాడు. ఆ గుర్రం కాలు అందుకున్నప్పుడు దేవుడు కళ్ళ చూసిండు. అబ్బా వీడు నన్ను దొరకబట్టి నా ప్రాణదితుడు కావచ్చు అని చెప్పి దేవుడు బొడ్లో ఉన్న వాయిదం గుంజాడు. అంటే కత్తి గుంజాడు. కత్తి గుంజి మరి గుర్రం కాలు ఎప్పుడు అందుకున్నాడో ఆ చేతి ఆడికి నరికి ఇడికి నరక వరకల్లా చేతి పోయి కింద తురుకుల ఏమంటదా ఆ తురుకులందరూ చేతి పట్టుకొని అదే సేతు అదే అప్పుడు ఫీల్ అయిపోతుంది.